ఇంటర్మీడియట్ తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్లో అసలు ఏమి చదవాలి ఒకసారి చూద్దాము. పద్యభాగ పోయిట్రీలో భర్తృహరి సుభాషితాన్ని 1 to 12 9 చదవాలి, కానీ 1 to 6 చదివితే సరిపోతాయి పద్యాలు. తర్వాత పద్యము ఫిలప్ చేసి భావన రాయాల్సి ఉంటుంది. తర్వాత LAQs లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రెండో లెసన్ మూడో లెసన్ రాయాలి. రామో విగ్రహవాన్ ధర్మ లక్ష్యశుద్ధి LAQs. తర్వాత అనోటేషన్స్ ఈ దీంట్లోనే రామో విగ్రహం ధర్మ లక్ష్యశుద్ధి నుంచే అనోటేషన్స్ కూడా అంటే సందర్భాలు కూడా చదవాల్సింది, మిగతా రెండు వదిలిపెట్టేయచ్చు. తర్వాత గద్య భాగంలో దయాళు దానశీల నాగార్జున వీరవనిత కీర్తిసేన ఈ రెండు LAQs చదవాలి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ SS అన్నమాట. తర్వాత అనోటేషన్స్ అంటే సందర్భాలు కూడా ఈ సందర్భాలు కూడా 2 లెసన్స్ చదువుకోవాలి. తర్వాత SAQs పద్య భాగంలో 2వ లెసన్ 3వ లెసన్ 5వ లెసన్ 6వ లెసన్ అంటే రామో విగ్రహవాన్ ధర్మ SAQ, లక్ష్యశుద్ధి SAQ, గాన పరీక్ష SAQ, మాతృగీతం SAQ ఈ 4 చదవాలి. ఎనీ 4 అనమాట. ఈ 4 సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. గద్య భాగంలోకి వస్తే SAQs షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ లెసన్ దయాళు దానశీల నాగార్జున అండ్ వీరవనిత కీర్తిసేన SAQ అండ్ టిట్టిభ దంపతి కథ 3వ లెసన్. తర్వాత 6వది మహాన్ జీవశాస్త్రజ్ఞ జగదీష్ చంద్రబోస్ ఈ లెసన్ చదవాల్సి ఉంటుంది. తర్వాత ఉపవాచకంలో 1, 2, 3, 6 ఈ లెసన్స్ చదవాలి. ఇది SAQs అనమాట. ఈ 3 ఉద్యోగినం పురుష సింహము పైతి లక్ష్మీ భాగ్యచక్రం కిమస్తి పేటికాయాం విద్వాన్ కులీనో నా కరోతి గర్వం ఈ 4 ఉపవాచకంలో షార్ట్ ఆన్సర్స్ SAQs చదవాలి. ఈ 2 లెసన్స్ 4th to 5th వదిలిపెట్టేయచ్చు. తర్వాత వ్యాకరణంలో సంవిత్ పరీక్షలో 6 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 6 చదవాల్సిందే. వ్యాకరణంలో 1 to 12 శబ్దాలు చదవాలి. ధాతురూపాణిలో 1 to 12 ధాతువులు చదవాలి. సంధ్యాలో 1 to 3 అండ్ 6th చదవాలి సందులు. అనువాదాన్ని ఆల్ చదవాలి. ఇవి చదవాల్సింది ఫస్ట్ TSలో.